రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని స్మార్ట్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతి సచివాలయం 2వ బ్లాక్లో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆ వ్యవస్థ పనితీరును సమీక్షించిన సీఎం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రియల్ టైంలో పనులు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్న స్పష్టం చేశారు. అర్బన్ ప్రాంతాల్లో గణనీయమైన మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏ పనులు అవుతున్నాయో అవన్నీ కూడా రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఎవాల్యుయేట్ చేయడం, మళ్ళీ ప్రతి ఒక్క పని అయిందా లేదా అని డిఫరెంట్ కలర్స్ పెట్టుకొని కన్వర్ట్ అయ్యే వరకు చేంజ్ చేయడం, పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేయడం, ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ సేవరేజ్ మేనేజ్మెంట్ కానీ ఎక్కడన్నా డ్రైన్స్ ఉంటే డ్రైన్లో సిల్టేషన్ కానీ రోడ్డు పక్కన ఎక్కడన్నా సిల్ట్ ఉన్నా అదే మరి ఆల్ యాక్టివిటీస్ చాలా సమర్థవంతంగా చేయడానికి ఇది చేశారు. ఎవ్రీ ఇయర్ ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ముందుగానే ఐడెంటిఫై చేయడం, ఆ బ్లాక్ స్పాట్స్ మళ్ళా గ్రీన్ స్పాట్స్ అయ్యే వరకు వెనకాన పడడం, చాలా ఎఫెక్టివ్గా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఇది కాకుండా ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని సర్వీసెస్ ఆన్లైన్ పెట్టారు. ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లేదంటే వాటర్ సెస్ కానీ వాళ్ళు ఏవైతే పే చేస్తారో పౌర సరఫరాల సదుపాయాల కోసం, సివిక్ కమ్యూనిటీస్ కోసం ప్రజలు ఏ ఏ సర్వీసులు కావాలనో అన్ని సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎక్కడ కూడా పబ్లిక్ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ తగ్గిస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. చాలా డిపార్ట్మెంట్ చేస్తున్నా ఈ డిపార్ట్మెంట్ చాలా ముందుంది. దీన్ని లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు స్మార్ట్ సిటీ దీంట్లో కూడా ఒక ప్రాసెస్ ఉంది. సిటిజన్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎప్పటికప్పుడు ఇచ్చేయడం, వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేయడం, అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. అల్టిమేట్గా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఒక స్మార్ట్ మున్సిపాలిటీగా తయారు చేయాలని, ప్రజల్ని నిరంతరం ఎంగేజ్ చేయాలని, వాళ్ళు కూడా భాగస్వాములు చేయాలని, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని ప్రతి ఒక్క మున్సిపాలిటీ మోస్ట్ లివబుల్ మున్సిపాలిటీగా, ప్రతి ఒక్క సిటిజన్ ఇది నా మున్సిపాలిటీ, నా నంద్యాల, లేకపోతే నా కర్నూలు, నా తిరుపతి అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేట్టుగా చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఒక పక్క పార్కులు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఒక పక్క గ్రీనరీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఒక పక్క డివైడర్స్ పెట్టి బ్యూటిఫుల్గా గ్రీనరీ తీసుకొస్తున్నాం, సర్వేలెన్స్ కెమెరాస్ ఇవన్నీ పెట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రాను రాను ఇంకా చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది.